మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. సాధారణంగా రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, ఇతర బహిరంగ ప్రదేశాలలో జోబు దొంగలు ఉంటారు జాగ్రత్త అనే సూచికలు చూస్తుంటాం. వీరంతా వేరే పని చేతకాకో అలవాటు ప్రకారమో దొంగతనాలు చేస్తుంటారు. అయితే దొంగలు ప్రవేశించలేని ప్రదేశాలలో కూడా తన చేతివాటాన్ని చూపించారు దొంగలు. కట్టుదిట్టమైన భద్రతతో ఉండే రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ ఆవరణంలో జరిగిన ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో దొంగలు చొరబడటం కలకలం రేపుతోంది. ఈ కార్యక్రమంలో అధికార పార్టీ నేతల జోబుల్లోని సుమారు 4 లక్షల రూపాయలు దోచుకున్నారు. జోబులో పెట్టిన డబ్బు క్షణాల్లోనే మాయమవడంతో నేతలు కంగు తిన్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అత్యంత భద్రతతో ఉండే సచివాలయం ఆవరణలోకి దొంగలు ఎలా చొరబడ్డారంటూ చర్చ జరుగుతోంది. ఇదేమైనా ఇంటి దొంగల పనేమోనని పోలీసులు విచారిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జోబులోని 10,000 రూపాయలు, ఆయన గన్మెన్ జోబులో ఉన్న 40,000 రూపాయలు, హైకోర్టు లాయర్ జోబులో ఉన్న 50,000 రూపాయలు, మరో వ్యక్తి జోబులో 32,000 రూపాయలు కాజేశారు. మొత్తం 4 లక్షల చోరీ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఆవరణంలోనే ఎంతకు తెగించారంటూ అంతా చర్చించుకుంటున్నారు.